హాయ్ ఆల్, ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. కావాల్సినవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగానే చికెన్ కూడా నేను మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. నేను కొంచెం చికెన్ వచ్చేసి గ్రేవీ కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి. అలాగే కొంచెం బిర్యానీలో వేద్దాం అనుకుంటున్నాను, అందుకని సపరేట్ చేశాను. అల్లం వెల్లుల్లి వేస్తున్నాను. ఫస్ట్ కొన్ని జీడిపప్పులు, కొన్ని ఆనియన్స్, కొంచెం జీలకర్ర, కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను కొంచెం. ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి, చెక్క, ఇలాచీలు, బిర్యానీ పువ్వు మొగ్గ అండి, లవంగాలు, బిర్యానీ ఆకు, అలాగే జాజికాయ అండి. ఇది కొంచెం జీలకర్ర, ఆనియన్స్, ఇందాక మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి అండ్ జీడిపప్పు పేస్ట్. అల్లం వెల్లుల్లి ఫ్రై అయింది కదా, ఇప్పుడు కొంచెం పసుపు, సాల్ట్, ధనియా పౌడర్, గరం మసాలా, కారపొడి కొంచెం, టమాటోస్ అండి, కొంచెం కొత్తిమీర. టమాటోస్ ఫ్రై అయిపోయాయి కదండి, చికెన్ వేసేస్తున్నాను. నేను నానబెట్టుకున్న రైస్ కూడా వేసేస్తున్నానండి. వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి నేను మూత అయితే పెట్టేసుకుంటున్నానండి. టూ విజిల్స్ వరకు కూడా మనం ఉంచుకోవాలండి. బిర్యానీ అయిపోయిందండి, పక్కనైతే ఉంచాను, చల్లారుతుంది. ఇప్పుడు మనం కర్రీ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, లవంగాలు, చెక్క, కొన్ని ఆనియన్స్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు, అలాగే సాల్ట్, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నాను, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు చికెన్ వేసేస్తున్నానండి. కొంచెం టమాటో ప్యూరీ వేస్తున్నాను. బిర్యానీ అయితే అయిపోయిందండి. చూసారా, చాలా పొడి పొడిగా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. మంచిగా ఫ్రై అయిపోయింది కదా, వాటర్ వేసేస్తున్నానండి. కొంచెం కొబ్బరి పొడి వేస్తున్నానండి. కొబ్బరి పొడి ఆప్షనల్ అండి, వేసుకోకపోయినా ప్రాబ్లం లేదు. ఇప్పుడు కొత్తిమీర అయితే వేస్తున్నాను. చికెన్ అయితే మంచిగా కుక్ అయిపోయిందండి. వంట చేసేటప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ ఉండాలి అని ఏమీ లేదండి. మన దగ్గర ఇంట్లో ఏముంటే వాటితోనే చేసుకోవచ్చు. కానీ వంట మంచిగా వస్తుంది అనే కాన్ఫిడెన్స్తో అయితే చేస్తే మంచిగా అయితే వస్తుందండి. నేను వేసినవన్నీ అయితే వేయవసరం లేదు, చాలా బాగా మీ దగ్గర ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.